బృందావనపు సూర్యోదయం గోకులమంతా ఆనందంలో మునిగిపోయింది. పల్లెలో బాలల ఆటల సందడి. యశోదానందనుడు శ్రీకృష్ణుడు తన మురళీగానంతో లోకాన్నంతా మంత్రముగ్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణుని సూచన మేరకు గోవర్ధనగిరికి పూజ చేయాలని నిర్ణయించారు. కాని ఇంద్రునికి తనను కాదని గోవర్ధనగిరికి పూజ చేయడం విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించింది. ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. పర్వతాల మీద నుంచి రాళ్లు కూలిపోతూ గోకులాన్ని నాశనం చేయాలని దూసుకొస్తున్నాయి. మెరుపుల వలయంలో నిలిచిన గోపాలురు గోపికలు భయంతో వణికిపోతూ రక్షణ కోసం కృష్ణుడి వైపు చూశారు. అప్పుడు చిన్న వేలు నేలను తాకగానే భూమి పగిలి దివ్యశక్తి అలలవలే విరజిమ్మింది. సర్వలోకనాథుడైన కృష్ణుడు తన మహిమ చూపించబోయే సమయం వచ్చింది. గోవర్ధనగిరి నెమ్మదిగా ఆకాశంలోకి ఎగిసింది. భూమి కదలికల మధ్య దివ్య మంగళనాదాలు వినిపించాయి. అద్భుతాన్ని వీక్షిస్తూ గోకులవాసులు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఆకాశం చీల్చుకుంటూ వర్షం కురుస్తున్నా కృష్ణుడు తన చిన్నవేలు పైకి ఎత్తి గోవర్ధనగిరిని పట్టుకున్నాడు. ఆ పర్వతం కింద గోకులమంతా చేరి సురక్షితంగా నిలిచింది. ఇంద్రుని ఆగ్రహం ఆగలేదు. ఘోర వర్షాలు, రాళ్ల వర్షం, అగ్నిజ్వాల వర్షం, తుఫానులు అన్నీ ఒకేసారి గోకులాన్ని తాకాయి. కాని కృష్ణుని వేలు కింద నిలిచిన భక్తులు మాత్రం అచంచలంగా ఉన్నారు. 7 రోజులు 7 రాత్రుల పాటు కృష్ణుడు గోవర్ధనాన్ని పట్టుకున్నాడు. చివరికి గర్వభంగం చెందిన ఇంద్రుడు తన పొరపాటును గ్రహించి భక్తవత్సలుడైన కృష్ణుని ముందు తలవంచాడు. సర్వలోకనాథుడైన కృష్ణుడు ఇంద్రుని క్షమించి హితబోధ చేసి పంపించాడు. తిరిగి గోకులంలో ఆనందం వెలిసింది.